వారసుమై ఉన్నాం. అంత గొప్ప ప్రేమ మనపై చూపిస్తూ మన పోషిస్తూ భద్రపరుచున్న మన దేవునికి ఎంతో కృతజ్ఞతనై ఉంటున్నాను. సర్వసంఘమును ఆయన ప్రేమించి తన రక్తం ఇచ్చుకొని సర్వలోకములో కూడా ఈ దినమున ప్రభు దినములో ఆయన నామను ఘనపరుచుకుంటూ ఆయన రక్తంతో మోచబడిన వీళ్ళందరం కూడా ఆయనను పూజించి ఆరాధించుంటుండగా మన స్తుతి ఆశన్న మన ప్రభు అయిన దేవుడు ఎంతో నమ్మకస్తులు అంటున్నాడు. ఆ నమ్మకత్వంలోనే మనము ఆయనకు విభిన్నంగా ఉండి మన బలహీనతలోనూ మన యొక్క తప్పిదాల్లోనూ ఆయన ప్రేమకు పాత్రమై ఉంటూ ఆయన సన్నిధిలో చేరున్నాం. ఇదనం ప్రభును ఆరాధించుడుగాను మరి పరిశుద్ధ లేఖనంలో నుండి కొన్ని వాక్యం ధ్యానించుకుంటూ ప్రభువుకు మన హృదయాన్ని సమర్పించుకుంటూ ఆయన కోరిన విధంగా ఆత్మతో సత్యంతో ఆరాధించడం కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తన ఆత్మాభిషేకం నుంచి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆరాధన కొరకై కొన్ని విషయాలను ధ్యానించుకుందామండి. కీర్తన గ్రంథము 36 అధ్యాయంలో 7వ వచనం నుండి 10 వచనాలు మార్చి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము దావీదు మహారాజ్ చే రాయబడిన కీర్తన 36 అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు మార్చి చదువుకుందాం. కీర్తన గ్రంథము 36 అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు ఆరాధన కొరకై మరి వాక్యం ధ్యానించుకుందాం. దేవా, నీ కృప చొప్పున, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు. నీ యొద్ద జీవపూట కలదు. నీ వెలుగు పొంది మేము వెలుగు చూస్తున్నాం. నడిపింపు కొరకై ప్రభువుకు ఆత్మకు అప్పగించుకుందాం. మా ప్రియమైన పరిశుద్ధాత్మ దేవ, మా హృదయములలో నివసిస్తూ తండ్రిని కుమారుని ఘనపరుస్తూ నీ నామను మహింపరుచుకున్నందుకు వందనాలు స్తోత్రం చెల్లించుకొచ్చుతున్నాను. నీవు లేకపోతే మేము అట్టివారమే, ఏమీ నిష్ప్రయోజకమైన జనాంగమని ఒప్పుకొనిచున్నాను. ప్రభా, ఈ సమయంలో నీ బలమైనటువంటి ఆత్మాభిషేకమును దీన్ని నాకు దయచేయండి. నీ ప్రజమైన మేము ప్రభా నీ వాక్యాన్ని బట్టి బలపరచబడిన వారమై ఆత్మతో సత్యంతో ఆరాధించు వాక్యం దయచేయండి. వాక్యం నీది, మేము నీ ప్రజలము, నీవు మేపు గొర్రెలమై ఉంటున్నాం. నీ మాకు సమృద్ధిగా మేపితేనే మేము బలపరచబడి నీ సమయంలో ఆనించి గొంతులు వేయగలవారని నేను ఒప్పుకొనిచుంటున్నాను. ఈ సమయంలో ప్రభా కూడొచ్చి మా ప్రియులందరిని బట్టి వందనాలు. ఇంకెంతమంది రావాల్సి ఉన్నది. ప్రతి ఆటం తొలగించి క్షేమంగా తీసుకుని రండి. బలహీనని బలపరచండి, వ్యాధిగ్రస్తులు స్వస్థపరచండి. నీ ప్రజలు ప్రభా నీ బలం పొంది నీ అందు ఆనందించినట్లుగా ఈ వాక్యం నాతో మాట్లాడి మమ్మల్ని వాక్యానుసారం జీవించే జీవితంలో నిన్న ఆరాధించే భాగ్యం దయచేయమని యేసుప్రభు పరిశుద్ధ నామములో నీ కృపకు అప్పగించుకొని చుట్టున్నాం తండ్రి. ఆమేన్. మరోసారి వాక్యాన్ని ధ్యానించుకుందామని అందరం కలిసి. దేవాని కృప ఎంతో అమూల్యమైనది. అందరం కలిసి చదువుకుందామండి. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి పొందుతున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించున్నావు. నీ యొక్క జీవపూట కలదు. నీ వెలుగును పొంది ఏమేమో వెలుగు చూస్తున్నాం. నిన్ను ఎరిగిన వారం ఎడల నీ కృప, యథార్థవంత ఎడల నీ నీతి ఎంతో నిలకరింపు. మరి మన ప్రియుడు హృదయానుసారైనటువంటి దావీదు మహారాజు ఈ యొక్క 36 కీర్తన వ్రాసినట్లుగా మనం చూడగలుగుతున్నాం.
ఆయన మరి దేవుని యొక్క హృదయానుసారైనటువంటి కుమారుడై ఉంటున్నాడు. ఆయన దేవుని యొక్క నామను బట్టి అనేక గొప్ప కార్యం చేస్తున్నాడు. తన చిన్నతనం నుండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. తన చిన్నతనం నుండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. మరి తండ్రులు ఆయన్ని గొర్రెల కాపరిగా చేసి దూరంగా ఉంచినప్పుడు కూడా అతడు ఏమీ దిగులు చెందక దేవుని యందు ఆనందించేవాడిగా ఉన్నాడు. ఆయన స్తుతి ఆరాధన దేవుని ఎంతగానో మరి సంతృప్తిపరిచేదిగా ఉంటున్నది. అంచేతే మరి భయంకరమైన మరి సింహం వచ్చి ఆయన మీద ఆ యొక్క గొర్రెలను పట్టుకోవాలని వచ్చినప్పుడు ఏమాత్రం కూడా భయం చెందక దేవుని యొక్క శక్తిని పొందినవాడే సింహంని చూసి మేకపిల్లను పట్టుకున్నట్లు దాన్ని పట్టుకుని చంపేస్తాడు. ఆ దాని నోట్లో నుండి ఆ యొక్క మేకపిల్లని విడిపించడం గొప్ప ధీరశాలి. తన యొక్క శక్తిని మీద ఆధారపడిన వాడు కాదు. ఎల్లప్పుడూ దేవుని యొక్క శక్తిని మీద ఆధారపడినటువంటి వాడు. మరోసారి ఆయన సాక్ష్యాన్ని బట్టి మరి సౌలు రాజు దగ్గర చెప్తాడు, మరి నేను సింహం నోటి నుండి ఎలుగుబంటి నోటి నుండి నన్ను తప్పించిన దేవుడు ఈ ఫిలిష్తీయుడి యొక్క మరి చేతులను కూడా నన్ను తప్పిస్తాడు. మరి సున్నతి లేనటువంటి ఈ ఫిలిష్తీయుడు సున్నతి కలిగిన దేవుని బిడ్డలను తృణీకరించుట నాకెంతో మరి అవమానం కలుగున్నది. కాబట్టి దేవుని యొక్క శక్తిని బట్టి అతను నేను ఓడిస్తానని చెప్పి ధైర్యంగా చెప్పి ఉన్నాడు. మరి రాజు సైన్యం కూడా ఆ గొలియాతును చూసి ఎంతగానో భయపడినప్పటికీ అతడు ఏమాత్రం కూడా భయం లేని వాడిగా ఉంటున్నాడు. దానికి కారణం ఏంటంటే దేవుని ఆత్మ అతని మీద ఉంటున్నది. అతని భయభక్తులను బట్టి దేవుడు అతన్ని ఆత్మతో అభిషేకించున్నాడు. చిన్నతనం నుండి ఆత్మాభిషేకం కలిగిన వాడిగా దేవుని యందు భయభక్తులు కలిగినవాడిగా ఆయన మనం చూడగలుగుతున్నాం. అటువంటి దావీదు మహారాజు ఈ విషయాన్ని మరోసారి మనకు బోధిస్తున్నాడు. నీ మాది 8వ వచనం చూసుకుందామండి. ఈ వాక్యం ద్వారా మనం మా ఆరాధనలో ప్రభు సన్నిధికి వెళదాం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన నా వారు తృప్తి పొందుతున్నారు కనుక నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి పొందుతున్నారు. వారంటే ఎవరండి? దేవుని ప్రజలు. ఇక్కడ నీ మందిరం యొక్క సమృద్ధి వలన ఎవరైతే ఆయన మందిరాన్ని ప్రేమించి ఆయన సంధిలోకి వస్తారో వారు మరి సమృద్ధిగా మరి తృప్తి పొందేవారు అంటున్నారు. మందిరం యొక్క సమృద్ధి వలన తృప్తి పొందుతారు. అంచేతనే మందిర సమృద్ధిని మనం ప్రేమించినప్పుడు మనము ఆ యొక్క సన్నిధికి ఎంతో ఆశతో వస్తాం. ఆ విధంగా ఆశతో వచ్చిన వారే అటువంటి సమృద్ధిని మరి అనుభవించేవారు ఉంటున్నారు. సంతృప్తిని అనుభవించేవారుగా ఉంటున్నారు. ఎవరైతే మరి దేవుని సంధిని నిర్లక్ష్యంగా అలక్ష్యంగా వస్తుంటున్నారో అటువంటి వారికి ఆ సమృద్ధి యొక్క మరి ఆనందం వారికి తెలియదు. ఏదో వెళ్ళామని పేరుకు వెళ్తారు మరి, అంతేగాని దేవుడిచ్చేటువంటి సమృద్ధిని సమృద్ధిని పొందలేరు. ఇంచేత మొదటి నుండి దేవుని మందిరము స్తుతి ఆరాధనతో ప్రారంభించబడుతుంది. మందిరంలో దేవుని యొక్క పిల్లలు స్తుతి ఆరాధనతో ప్రారంభపడతారు. ఆ స్తుతి ఆరాధనలో ఉన్నటువంటి మహిమ శక్తి హృదయాన్ని మరి ఆనందింపచేసేదిగా ఉంటుంది. దేవుని సన్నిధికి బహుగా దేవునితో ఆనందింపచేసేదిగా ఉంటున్నది. ఆ అనుభవము దావీదురాజు కలిగి ఉన్నాడు. అంచేతనైనా ఎల్లప్పుడూ స్తుతి ఆరాధన చేసేవాడు. సమయమనక దేవుని స్తుతించేవాడు కనుక ఆ సమృద్ధిని మందిరం సమృద్ధిని ఎరుగున్నాడు. నిజంగా మరి మనం చూసినట్లయితే దావీదు మహారాజు గొర్రెల దగ్గర ఉన్నప్పుడు మందిరం సమృద్ధి అని తెలియదు, మందిరం యొక్క సమృద్ధి అతనికి తెలియదు. అయితే మనం ఎలా గ్రహించగలుగుతామంటే ఆయన ఎక్కడున్నా దేవునికి తన ఆత్మ హృదయపూర్తిగా ఆరాధించేవాడు కాబట్టి అతని దగ్గరికే సన్నిధి వచ్చేది. దేవుని సన్నిధి దావీదు దగ్గరికి వచ్చేది. అంచేతనే ఆయన సన్నిధిని అనుభవించేవాడు. అంచేతనే ప్రభువుని క్రీస్తు వారు కూడా చెప్పారు, అమ్మ ఒక కాలం వస్తుంది
ఆ కాలంలో తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు అని చెప్పారు. మందిరంలో ఆయన అనలే. ఈ వాక్యంలో అది మర్మం ఉన్నది. దేవుని పిల్లలు ఆయన రక్తంతో మోచంబడిలో ఎక్కడున్నప్పుడు కూడా ఎల్లప్పుడూ ఆయన ఆరాధించి సంతోషించేవారు ఉంటున్నారు. ఈ సంతోషం మనం కలిగి ఉన్నామా లేదనేది మనల్ని పరీక్షించుకోవాలి. అటువంటి సంతోషం మనం ఉన్నప్పుడే ప్రభునందు ఆనందించేవారు ఉంటాం. అటువంటి అనుభవం దావీదు కలిగి ఉన్నాడు. మనం కూడా కలిగి ఉండాలని మనల్ని హెచ్చరిస్తున్నాడు. కనుక ఈ యొక్క దేవుని పిల్లలు మనం చూసాం కదా, అది నీ మందిరం యొక్క సమృద్ధిని వారు అనుభవిస్తున్నారు. వారంటే దేవుని పిల్లలు. దేవుని పిల్లలు ఎన్ని రకాలుగా ఉన్నారండి? మొదటిదిగా అబ్రహాం సంతానం అంటే సున్నతి పొందినవారే దేవుని పిల్లలు. అబ్రహాం పిల్లలు. మరి అబ్రహాం సున్నతి పొందిన తర్వాత దేవుని బిడ్డగా అంగీకరింపబడ్డాడు. అంచేతనే అబ్రహాం యొక్క సంతానం అంతా కూడా దేవుని పిల్లలుగా మరి పరిగణింపబడ్డది. అంచేత నేను అబ్రహాం దేవుణ్ణు, ఇస్సాకు దేవుణ్ణు, యాకోబు దేవుణ్ణి అని మరి యెహోవా దేవుడు సాక్ష్యం ఇచ్చేవాడు. కనుక ఇశ్రాయేల్ దేవుడు మరి అబ్రహాంని బట్టి ఇశ్రాయేల్ దేవుడిగా నేటికి ఆయన కార్యం చేస్తున్నాడు. చిన్న దేశమైనటువంటి ఇశ్రాయేలు మరి అనేక దేశాలు వచ్చి వారి మీద అటాక్ చేసినా దేవుని వాగ్దాన ప్రకారంగా వారు జయించేవారుగా ఉంటున్నారు. కానీ ఎంత మాత్రం కూడా ఓడిపోయిన వారు లేరు. నేడు మనం కళ్ళారా చూస్తున్నాం. ఇశ్రాయేల్ యొక్క యుద్ధాలను మనం చూస్తున్నాం. దాన్ని బట్టి మనము గ్రహించేది ఏంటంటే దేవుని సన్నిధి ఎక్కడైతే ఉంటుందో వారు సంతోష సమాధానాలు కలిగి ఉంటారు. రెండవదిగా మనం చూసినట్లయితే అది క్రొత్త నిబంధన వారసులు. క్రొత్త నిబంధన అంటే యేసు ప్రభు రక్తంతో కొనబడిన వారు క్రొత్త నిబంధన వారసులు. కనుక క్రొత్త నిబంధన వారసులు కూడా దేవుని ఆరాధించడానికి అర్హులుగా ఉన్నారు. వారు ఎటువంటి వారు? తమ పాపం ఒప్పుకొని యేసు ప్రభు రక్తంతో విమోచింపబడిన వారే. సారసంఘంలో చేర్చబడిన వారందరూ కూడా ఎవరండి? క్రొత్త నిబంధన వారసులము. నా రక్తం వల్లకు అనేది క్రొత్త నిబంధన. దాని విషయంలో ప్రభు చెప్పింది ఏంటంటే యోహాను 3:3లో ఆ మాట చెప్తాడు. చూడండి, యోహాను 3:3లో అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేరని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. కనుక క్రొత్త నిబంధన అనగా యేసుప్రభు రక్తంతో విమోచింపబడి తమ పాపంలో ఒప్పుకొని యేసుప్రభు రక్తంతో విమోచింపబడి మరి పరలోక రాజ్య వారసత్వం పొందినవారు క్రొత్త నిబంధన. కనుక మరి రెండు విధాలుగా మరి దేవుని ప్రజలు ఉంటున్నారు. మొదటిగా మరి సున్నతి పొందినవారు పాత నిబంధన జనులు. రెండవది క్రొత్త నిబంధన జనులు. యేసు ప్రభు చేత విమోచింపబడి ఆయన రక్తంతో విమోచింపబడి మరి పరలోక రాజ్య వారసత్వం పొందినవారు క్రొత్త నిబంధన పరలోక రాజ్య వారసులైన వారు. ఇటువంటి వారు రెండు రకాలైన వారు కూడా ఏం చేస్తున్నారు? దేవుని యొక్క సమృద్ధిని పొందుతున్నారు. ఎవరు? దేవుని పిల్లలే. లోకస్తుల గురించి చెప్పబడలే. లోకస్తులు ఎంతోమంది ఉన్నప్పటికీ లోకస్తుల గురించి చెప్పబడలేదు. కానీ ఇక్కడ నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి పొందుతున్నారు. ఎవరు? పాత నిబంధన అయిన అబ్రహాం సంతానము, క్రొత్త నిబంధన యేసు ప్రభు రక్తంతో మోచబడిన సంఘము, సార్వ సంఘము మరి ఈ యొక్క మరి తృప్తి పొందుతున్నారు. ఏ విధంగా? ప్రభుని క్రీస్తు వారి ద్వారా తృప్తి పొందుతున్నాం. ఇంచేతనగా ఈ లోకంలో తృప్తి అనేది లేదు. లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏం లాభము? మరి దాని ప్రాణ ప్రతికి ఏమి ఇవ్వగలడని ప్రభుని క్రీస్తు వారు సెలవిచ్చినట్టుగా ఈ లోకమంతా సంపాదించుకున్న మరి తృప్తి లేనప్పుడు అది వ్యర్థమే. ఎవరైతే నిజదేవుని ఎరిగి ఆయన రక్తంతో విమోచింపబడి పాప క్షమాపణ పొంది పరలోక రాజ్య వారసత్వం కలిగి దేవునితో సహవాసం చేస్తారో అటువంటి వారే మరి సంతోషించేవారు ఉంటున్నారు. అటువంటి సంతోషం నేను కలిగి ఉంటున్నాను.
సంతృప్తిని కలిగి ఉంటున్నాం కనుక దేవుని స్తోత్రం. రెండవదిగా ఆయన ఆనంద ప్రవాహంలోని నీవు వారికి త్రాగించున్నావు కనుక ఆయన మరి తన పిల్లల్ని ఎప్పుడు కూడా ఆనంద ప్రవాహంలో ఉంచేవాడుగా ఉంటున్నాడు కనుక మరి పత్రికలు మనం చూసినట్లయితే మరి ఆనంద ప్రవాహంలో నీవు వారిని త్రాగించున్నావు. ఆ విధంగా ఆయన మనల్ని ఆనందంతో ఉంచుతున్నాడు. అక్కడ చక్కటి వాక్యం ఉన్నది. ఆ వాక్యం ఏంటంటే చెప్పన సఖ్యము మహిమాయుక్తమైన సంతోషము నేను పొందినాను అన్నాడు. చెప్పన సఖ్యము మహిమాయుక్తమైన సంతోషము ఎవరి ద్వారా వస్తుంది? దేవుని ద్వారానే మనకు కలుగుతుంది. కనుక ఆ సంతోషం మనం కలిగి ఉన్నప్పుడు మనం ఆనందించేవారు ఉంటాం. మన భేదవారమైన ధనవంతులైన ధనహీనులమైన దేవుళ్ళు ఉన్న వారందరూ కూడా ఈ యొక్క ఆనందాన్ని అనుభవించేవారు ఉంటున్నారు. అటువంటి ఆనందాన్ని మన దేవుడు ఇచ్చున్నాడు. కనుక అంచేతనైన ఆనంద ప్రవాహంలో నీవు దాన్ని వారిని త్రాగించున్నాడని మరి మనకు సెలవిస్తున్నాడు. మనకి ఎల్లప్పుడు కూడా సంతోషము ఆనందం కలిగి ఉంటాం. మనలో దుఃఖము ఎగిరిపోయింది. ఎప్పుడైతే మనం యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచామో అప్పుడే మనలో ఉన్న పాపపు స్థితి మరి పాపపు యాతనలు అన్నీ తీసిబడిన వారమై ఆనంద ప్రవాహంలో మనము మరి దేవుని చేత నడిపింపడుచున్నాం. నీ యొద్ద జీవపూట కలదు. కనుక ఈ వాక్యము మన ప్రభువు క్రీస్తు వారు కూడా చెప్పి ఉన్నాడు. నేను నిజమైన మరి నా జీవపూట ఉన్నది నేనే మరి ఆ సమరయ స్త్రీ దగ్గర చెప్పి ఉన్నాడు. చూడండిసారి జాన్ 4వ అధ్యాయము 14వ వచనంలో ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాను. నేను ఇచ్చిన నీళ్ళు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. నేను వానికి ఇచ్చిన నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊడేది నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్ప. కనుక ప్రభువుని క్రీస్తు వారు స్పష్టంగా చెప్పి ఉన్నాడు. నేను ఇచ్చిన నీళ్ళు త్రాగువాడు ఎప్పుడు కూడా దప్పికొన్నాడు. వాడు జీవపోటు కలిగి ఉంటాడు. కనుక అటువంటి గొప్ప మరి జీవపోటును మనం కలిగి ఉన్నాం. ఆ నిత్య జీవపు జలమును మనం కలిగి ఉన్న కారణం చేత మనం ఈలోక సంబంధమైన శరీర సంబంధమైన దాహం కాదు కానీ ఆత్మీయ సంబంధమైన దాహము తీర్చబడిన వారు ఉంటున్నాం. ఆత్మీయ సంబంధమైన దాహం అంటే ప్రభుతో మనం ఎల్లప్పుడూ ఆనందించేది, ఆత్మీయ దాహం తీర్చేది. లేకపోతే ఆత్మీయులు ఆనందించలేకపోయినట్లయితే మనము మరి ఈ లోకయాత్రలో సంతోషం కలిగి ఉండం. ఎంత ఆస్తి కలిగి ఉన్నా మరి భూలోకమంతా మనం స్వాతంత్రించుకున్న ఆనందం సంతోషం ఉండదు. కానీ ప్రభుని క్రీస్తు వారి స్నేహం చేసినప్పుడే ఆ నిత్య జీవ జలధారలను బట్టి మనము సంతోషించేవారు ఉంటామని వాక్యం స్పష్టంగా మనకి బోధించున్నాయి. ఆ తర్వాత వాక్యం చూసినట్లయితే నీ వెలుగును పొంది ఏమేమో వెలుగు చూస్తున్నాము. కనుక మనము ఒకప్పుడు చీకట్లో ఉన్నవారము. మనం అప్పుడు చీకట్లో ఉన్నవారం. ఇప్పుడైతే ఆయన మనకు వెలుగై ఉన్నాడు. నేను లోకమునకు వెలుగైన నేను లోకమునకు వెలుగని ప్రభువుని క్రీస్తు వారు సెలవిచ్చున్నారు. కనుక ఆయన వెలుగై ఉన్నప్పుడు ఆయన పిల్లలమైన మనం కూడా ఏమేంటాం? వెలుగు సంబంధమే. మనలో పాపం ఏమాత్రం కూడా చీకటి ఏమాత్రం ఉండదు. చీకటి అనగా పాపము. ఆ పాపం మనలో నివసిస్తుంది కాబట్టి మనం కూడా వెలుగు సంబంధం అంటున్నాం. ఈ గొప్ప మాటను ఆయన అనుభవకం చెప్పి ఉన్నాడు. నీ వెలుగును పొంది ఏమేమో వెలుగు చూస్తున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృప యథార్థ హృదయాల నీ నీతి ఎంతో ఎడతెక్క నిల్చును. కనుక యథార్థ హృదయాల ఎడల నీ నీతి ఎడతెక్క నిలిచును. కనుక యథార్థ హృదయాలు కావాలని ప్రభుకి హృదయ శుద్ధి గల వారి ధన్యులు వారు దేవుని చూసేదారని రాయబడినట్లుగా యథార్థ హృదయత మనం కలిగి ఉండాలి. మనం తృప్తి పొందాలంటే కనుక మరి తృప్తి విషయంలో ఇంకో విషయం మన ప్రియులు మరి అపోస్తుల ద్వారా మాట రాయబడింది, ధ్యానించుకుందామండి. 1 పేతురు 1:4 నుండి ఈ విధంగా రాయబడింది. చూడండి.
మొదటి పేతురు 4 అధ్యాయము. స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదనైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చెప్పిన మనల్ని మరలా జన్మ కనుక మనం మన పాపంలో ఉండి దోషమైన మనల్ని ఏం చేశాడైనా సజీవులుగా చేస్తున్నాడు, మనల్ని సజీవులుగా చేస్తున్నాడు. అంచేతనే మరి సజీవులు చేసిగా అంటాడు. సజీవులే కదా నిన్ను ఆరాధిస్తారు. కనుక సజీవులమైన వారమే ఆరాధించగలమని నిజదేవుణ్ణి మరి సజీవులు కాని వారు అనగా పాపం చేత ఉన్నవారు ఆరాధించలేరు, దేవుణ్ణి యథార్థంతో ఆరాధించలేరు. ఒకవేళ పాపం చేత బంధింపడి ఉండి ఆరాధించినట్లయితే అటువంటి ఆరాధన దేవుని సన్నిధికి వెళ్ళదు. ఇంచేతనగా ఆరాధన అపవాదికి సంబంధించింది. వాళ్ళు అనుకోవచ్చు మేము దేవుణ్ణి ఆరాధిస్తామనే తలంచవచ్చు, కానీ ఆ ఆరాధన దేవుని సన్నిధికి వెళ్ళదు. నిశ్చయముగా అది అపవాదికి చెందుతుంది, కానీ దేవునికి చెందదు. మనమైతే సజీవముగా ఉన్నాం, మనలో జీవము ఉన్నది. ఆ జీవము కలిగి మనము జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. దేవుడు కోరుకునేది అదే. ప్రభువు క్రీస్తు సెలవిచ్చిన రీతిగా అమ్మ ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు. కనుక ఆత్మ అనగా ఆత్మ 2 విధాలుగా ఉంది. అయితే మొదట ఒకే విధంగా ఉండేది, తర్వాత ఏమైంది, అది 2 విధాలుగా అయింది. మొదటిగా ఆదాములో ఇవ్వబడినటువంటి ఆత్మ దేవుని చేత ఇవ్వబడిన ఆత్మ. దేవుని చేత ఇవ్వబడిన ఆత్మ కనుకనే ఆదాము సాయంకాలం ప్రభు వచ్చినప్పుడు ఆదాము వాళ్ళు అతన్ని ఎదుర్కొంటూ ఆయనతో సంభాషిస్తూ సంతోషించేవారు. అది ఆత్మ, దేవుని ఆత్మ కలిగినప్పుడు. ఎప్పుడైతే మరి తినకూడదని పండు తిన్నాడో ఆదమవ్వలో వెంటనే ఏమైందండి, వాళ్ళు పాపము ప్రవేశించింది. అనగా అపవాది యొక్క ఆత్మ వచ్చి వాళ్ళని ఆదరణ స్వాధీనం చేసుకుంది. అపవాది యొక్క ఆత్మ వచ్చి వాళ్ళని స్వాధీనం చేసుకున్న కారణం చేత దేవుని ఆత్మ వాళ్ళని విడిచిపెట్టి దేవుని దగ్గర మళ్ళీ వెళ్ళిపోయింది. అంచేతనే మళ్ళీ తిరిగి ఆ అపవాది యొక్క ఆత్మను మరి నుండి విడిపించడం కొరకై యేసు ప్రభు వారి లోకానికి రావాల్సి వచ్చింది. ఇంచేతనగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇంచేత దాని యొక్క ఆత్మతో సృజించిన తన ప్రజలను ఆయన ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆయన పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఏమండి, ఎలా ప్రేమిస్తున్నాడండి మనల్ని? చెప్పండమ్మా, ఎలా ప్రేమిస్తున్నాడు? పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో, మరి పూర్ణ వివేకంతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అంచేతనే అంటాడు, మరి ఒక చక్కని మాట రాయబడింది. ఇరిమతో అంటాడు, నేను తల్లి గర్భంలో ఉండకముందే నేను నిర్మించుకున్నాను. కనుక మనల్ని కూడా ఆయన తల్లి గర్భంలో ఉంటుండగానే ఉండకముందే నిర్మించుకున్నాడు. ఇంచేతనగా ఈ విషయం మనకి అర్థం కాదు. ఏంటి, తల్లి గర్భంలో రాకముందే అలాగా నిర్మించుకున్నాడు అనేటువంటి సంశయం మానవులకు వస్తుంది. తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత, అక్కడ నుండి భూముల మీదకి వచ్చిన తర్వాత మన సృష్టించిన సృష్టికర్తకి మరి పుట్టించే బాధ్యత కలిగి ఉన్నాడు కదా. తల్లి గర్భంలో రూపింపక ముందే నేను ఎరుగుదును అనే మాటకి మనం అర్థం చేసుకుంటాం చాలా కష్టమైన విషయం. అవునండి, కష్టమైన తెలుసుకోగలమండి, అర్థం చేసుకోలేము. అయితే ఒక విషయం మర్చిపోకూడదు, ఈ ఆత్మ ఎవరి నుండి వస్తుందండి? దేవుని నుండి. అనగా యేసు ప్రభు యొక్క ఆత్మ మనం కలిగి ఉంటున్నాం.
యేసుప్రభు యొక్క ఆత్మ కానీ యేసుప్రభు ఎప్పుడైతే ఉన్నాడో యేసుప్రభు వారు ఎప్పుడైతే ఉన్నారో అప్పటి నుండి మనం ఆయన ఆత్మ కలిగి ఉంటున్నాం. ఇది మర్మము. యేసుప్రభు యొక్క ఆత్మను మనం కలిగి ఉన్న కారణం చేత ఆయన ఏమన్నాడు, నీవు తల్లి గర్భంలో నువ్వు రూపముందే నేను ఎరిగి అంటున్నాడు. ఎలా ఎరిగి ఉన్నాడు? ఆయన ఆత్మ మనలో మన తల్లి గర్భం రాకముందే ఆయన దగ్గర ఉంది. మన ఆత్మ ఆయనలో భాగంలాగా ఉంది. అంచేతను ఆయన చక్కటి మాట చెప్పాడు, తల్లి మా గర్భంలో నిన్ను రూపం ముందే నిన్ను ఎరుగుదును. ఈ మర్మాన్ని గ్రహించాం కదా. దేవుని యొక్క ఆత్మ తల్లి గర్భంలోకి వచ్చింది రాకముందే తండ్రి దగ్గర ఉంది. మన యొక్క ఆత్మ ఎక్కడుందండి? తల్లి గర్భం రాకముందే తండ్రితో ఉంది. అయితే ఎప్పుడైతే తల్లి గర్భంలోకి వచ్చిందో అక్కడ నుండి అయినా నేను మరి నిన్ను ఎత్తుకుని వాడు నేనే అంటాడు. తల్లి గర్భం నుండి నేను ఎత్తుకుని వాడు నేనే, నేను పోషించేవాడు నేనే, నేను సంరక్షించేవాడు నేనే అని చక్కగా అయిన వల్లే మరి తన వాక్యం ద్వారా మన ఓదార్చేవాడుగా ఉంటున్నాడు. మన శ్రమల్లో ఆయన ఓదార్చేవాడుగా ఉంటున్నాడు. మన ఇబ్బందులు ఇరుకుల్లో నీ తండ్రిని నేనే, నీ సృష్టికర్తను నేనే. నీ శ్రమ పడితే నేను కూడా శ్రమ పెడుతున్నాను, నువ్వు దుఃఖిస్తే నేను దుఃఖిస్తున్నాను, నువ్వు సంతోషిస్తే నేను సంతోషిస్తున్నాను. అంచేతనే మా దుఃఖాల్లోనూ సంతోషంలోనూ ఆయన పాలు పొంది కలిగి ఉంటున్నాడు. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అంచేత ఇక్కడ మరి పేతురు మొదటి పేతురు 1:4 చెప్పిన మాట అంటే ఆయన స్తుతికరుడై ఉంటున్నాడు. జీవంతో కూడిన నిరీక్షణ ఆయన మనకు అనుగ్రహించున్నాడు, మనపై జయమిచ్చుంటున్నాడు. అంచేతను మనము తృప్తి పొందుతున్నాం. ఇక్కడ మరోసారి చదవండి 1:4. తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం ద్వారా జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదునైనా విశ్వాసము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేశాడు. ఈ జన్మ ద్వారా మనము ప్రభువుకి దేవునికి మరి వారసులమై ఉంటున్నాం. అంచేతనే ఆత్మతో సత్యంతో మనము ఆహరించే అనుభవం కలిగి ఉంటున్నాం. ఎప్పుడైతే తిరిగి జన్మించామో అది నికోదేముతో అన్నాడు, ఒక జన్మింతేనే కానీ వాడు దేవుని రాజ్యానికి వారసుడు కాడు. క్రొత్తగా జన్మించినప్పుడే దేవుని రాజ్యానికి వారసం అవుతున్నాం. అంచేత అనుభవం మనం కలిగి ఉన్నాం. ఎలాగా దాస్యంలో ఉండి మనం చేసిన పాపాలని, మన అపరాధాలని ప్రభుని క్రీస్తు వారి దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన మన కొరక చిందించిన ప్రశస్త రక్తంతో విమోచింపబడిన కారణం చేత మనం ఏమవుతున్నాం, క్రొత్తగా జన్మిస్తున్నాం. కనుక క్రొత్తగా జన్మించాలి అన్న మాట మరి నికోదేము కొంచెం మరి అభ్యంతరపడ్డాడు. కానీ ప్రభు దాని గురించి విశదీకరించారు. చూద్దాం మరోసారి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం చూడలేరని నీతో నిత్యము చెప్తున్నానని. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా ఆయన అడుగగా యేసు ఇట్లన్నాను, ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే కానీ దేవుని రాజ్యం ప్రవేశింపలేడని నీతో నిత్యము చెప్తున్నాను. శరీరం తర్వాత శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవాలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, దాని శబ్దం ఇందువే కానీ ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాం. కనుక ఆత్మ మూలంగా ఎప్పుడైతే జన్మిస్తామో మనకు నిశ్చయిత ఉంటుంది. నేను దేవుని దగ్గర నుండి వచ్చాను,
మళ్ళీ నేను దేవుని దగ్గరికి వెళ్తాను అనేటువంటి నిశ్చయత కలిగి ఉంటాం. ఈ రక్షణ అనుభవం మనం పొందలేనప్పుడు ఆ నిశ్చయత మనకు ఉండదు. అందరూ ఎలాగో అలా చేసిపోతాం, అలా చేసిపోతాం, గాలిలో కలిసిపోతాం, ఏమైపోతాం, కుక్క నాకేమి పడతాము అనేటువంటి పారంపర్య ఆచారాలను బట్టి మాట్లాడతాం. కానీ ఆత్మానుభవంగా మనం మాట్లాడలేము. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా మనము అభిషేకం పడతామో, బాప్తిజం తీసుకుని అప్పటి నుండి కూడా మనం ఆత్మను కలిగిన వారమై, ఆత్మ మరలా దేవుని దగ్గర నుండి వచ్చే ఆత్మలో దేవుని దగ్గరికి వెళతాయనే నిరీక్షణ కలిగి ఉంటున్నాం. ఈ గొప్ప మర్మమును ఎరిగిన వాడే మరి దావీదు మహారాజు ఆ మాట చెప్తున్నాడు. కనుక మనం ఆ విధంగా పౌలు గారు కూడా దీన్ని విశదీకరించున్నాడు. ఆత్మ అంటే ఏంటో, ఆత్మ మూలంగా పుట్టిన వారెవరో, ఏ విధంగా మనం జీవమును కలిగి దేవునితో జీవిస్తున్నాం అన్న విషయాన్ని మనకు తెలియపరుచున్నాడు. మరొక విషయం జ్ఞాపకం చేసుకుందామండి. 2 పేతురులో మాట ఉంది. రెండో పేతురు 1వ అధ్యాయం 10వ వచనంలో మాట చదవండి. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిత్యం చేసుకున్నటకు మరీ జాగ్రత్త పడండి. మీరు ఇటు క్రియలు చేయవారైతే ఎప్పుడు తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా కలుగును. ఏ ఉద్దేశం చేత మనము రక్షింపడ్డామో, ఏ ఉద్దేశం చేత మనము ప్రభుని క్రీస్తు వారిని మన రక్షణగా అంగీకరించున్నామో, ఆ ఉద్దేశము పరిపూర్ణం అవ్వాలని అంటే ఏమన్నాడు ఆయన 10వ వచనంలో, సహోదరులారా, మీ పిలుపు ఏర్పాటు నిత్యం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడి. కనుక మనం అందరం కూడా పిలబడిన వారము. మనమందరికీ ద్వారా సార్ చెప్పినట్టు గుర్తున్నాం. మనమందరం కూడా పిలవబడ్డాం. మనంతటి మనం వచ్చేయలేదు. మనంతటి మనము మరి దేవుని యొక్క రాజ్యానికి వచ్చేయలేదు. ఎలాగా? ఆయన కృప చొప్పున మన యొక్క పాపస్థితిని మనం చూపించడం ద్వారా మన పాపంలో ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన రక్తంతో మనం విమోచింపబడిన కారణం చేత మనము ఆయన పిల్లలుగా చేయబడ్డాం. ఆయన పిల్లలుగా చేయబడ్డ కారణం చేతనే వీటన్నిటికీ మనము అర్హులమవుతున్నాం. మన పిలుపును మీరు 11వ వచనంలో, మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడు తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశము మనకు సమృద్ధిగా కలుగుతుంది. సరే, మనం దేనికోసం ప్రభుని క్రీస్తు వారిని మనం అంగీకరించాం? ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలన్నిటినీ, ఈ లోక సౌభాగ్యాలని మనం వదిలిపెట్టుకొని ఎందుకు ప్రభుని అంగీకరించున్నాం? మన పరలోక రాజ్యంలో ప్రభుత్వ యుగాలు జీవించాలని మనం ఆశపడి మరి ఈ యొక్క గొప్ప రక్షణకు పాత్రమయ్యాం. కనుక ఈ రక్షణ మనం కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి? మన పిలుపుని జాగ్రత్తగా ఏం చేయాలండి? కాపాడుకోవాలి. మనం పిలిచిన పిలుపుకు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ విధంగానే ప్రభు మరి ఏదైనా పాత నిబంధనలో కూడా కొంతమంది పిలిచాడు. ఇప్పుడు మనం ప్రభుని క్రీస్తు వారి యొక్క పిలుపుకు లోబడిన వారమై గొప్ప రక్షణ పొంది పరలోక రాజ్య వారసత్వమై ప్రభువును ఆరాధిస్తున్నాం. అంచేతన మనం ఈ ప్రభుదినంలో ఆయన సన్నిధిలో చేరున్నాం. ఇంత గొప్ప ధన్యత మనం కలిగి ఉన్నాం. అయితే మరి మన పితరులు కూడా మరి పిలుపుకు లోబడిన వారే ఉంటున్నారు. మనం చూసినట్లయితే పితరులు మరి ఎవరు సాధారణంగా చూడండి, నోహు కూడా హానోకు పిలుపుకు లోబడ్డాడు. హానోకు విషయం మనకు తెలుసు కదా. హానోకు పిలుపుకు లోబడ్డాడు. తర్వాత నోహు కూడా పిలుపుకు లోబడ్డాడు. పిలుపుకు లోబడి ఆ కాలంలో ఉన్న ప్రజలందరినీ ఆయన హేళన చేసిన దేవుని మాట ప్రకారంగా అయినా వాడని తయారు చేశాడు. సిగ్గుపడలేదు.
వాళ్ళని తయారు చేశాడు. వాళ్ళంత హేళన చేసిన పిలుపుకి లోబడ్డాడు, వాళ్ళని తయారు చేశాడు. ఆ విధంగా తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే అబ్రహాం కూడా పిలుపుకి లోబడ్డాడు. నీ ఇంటి వారిని, నీ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశం రానప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఫలానా దగ్గరికి వెళ్ళాలన్న విషయం కూడా ఆయనకు తెలియదు. అయితే దేవుని అందు విశ్వాసం నుంచి పిలుపుకు లోబడ్డాడు. అంచేత మరి అబ్రహాం కూడా గొప్ప మరి విశ్వాసుల తండ్రిగా చేయబడ్డాడు. తర్వాత మనం మూడో చూసినట్లయితే అబ్రహాం తర్వాత ఎవరు ఉన్నారు? యాకోబు ఉన్నాడు. యాకోబు కూడా మరి మోసగాడని అప్పటికి కూడా దేవుని పిలుపు లోబడ్డాడు. దేవుడి పిలుపుకు లోబడి పోరాడాడు. రాత్రంతా పోరాడి నీవు దీవిస్తేనే కానీ నేను నువ్వు విడిచిపెట్టనని చెప్పి దీవింపబడ్డాడు. అంచేత అతనికి యాకోబు అనలేదు, ఇశ్రాయేలు పిలిచాడు. ఆ ఇశ్రాయేలు పేరే ఇప్పటికీ మరి యూదులకు మరి కలిగి ఉన్నారు. యూదులందరూ కూడా ఏ పేరు కలిగి పిలువబడుతున్నారు? ఇశ్రాయేల్ అని పేరే. అంచేత ఆ దేశానికి కూడా ఇశ్రాయేల్ దేశం అని పెట్టబడింది. సరే, మనకేం పేరు పెట్టబడ్డది? మనకేం పేరు పెట్టబడ్డదండి? అమ్మా ఏం పేరు? మనకేం పేరు పెట్టదు? ఇశ్రాయేలు యూదులకు పెట్టబడింది దేవుని యొక్క కృప చొప్పున. మనము ప్రభువుని యేసుక్రీస్తు వారిలో జీవము గల దేవుని పిల్లలము. జీవము గల దేవుని పిల్లలము, సార్వ సంఘ యొక్క సభ్యులము. ఇశ్రాయేలు దేవుని పిల్లలు, మనమైతే సార్వ సంఘం యొక్క మరి సభ్యులము, యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రికి పిల్లలము. ఇటువంటి అనుభవం కలిగిన చేతనే మనము దేవుని ఆరాధించకు వచ్చున్నాం. ఎంత గొప్ప ధన్యత అండి! ఇంత గొప్ప ధన్యత మనం కలిగి ఉన్నాం. కనుక నా విషయంలో మనం చూసినట్లయితే, హానోకు విషయంలో మనం చూసినట్లయితే అతడు సంసారం చేస్తున్నాడు, పిల్లల్ని కన్నాడు. ఆయన ఏం చేసేవాడు? తండ్రి పిలిచినప్పుడు వెంటనే వాళ్ళందరిని వదిలేసేసి ఆయన వెంబడించేవాడు. ఆయన ఎక్కడ రమ్మంటే అక్కడికి వెళ్ళేవాడు. ఆయనతో సంపాదించేవాడు, ఆయనతో ఆనందించేవాడు హానోకు. అంచేత అతను ఏమయ్యాడు? ప్రభు అలా వెళుతూ ఈ భూలోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అక్కడికి పరలోక రాజ్యం చూసిన వెంటనే అతను మళ్ళీ వెనక్కి రాలే. పరలోక రాజ్యం దేవునితో ఉండిపోయాడు. ఇది రాయబడిన లేఖనాలపై రాయబడిన మాట. ఆ విధంగా ప్రేమించాల. ఎలాగ మనం వెంబడించగలము? ప్రేమించిన ద్వారా వెంబడించగలము. ప్రేమ లేకపోతే వెంబడించలేము. భార్యాభర్తలు ప్రేమ కలిగిన వారినే ఒకరినొకరు ఆరాధించుకుంటూ ప్రేమించుకుంటూ వాళ్ళ జీవిత యాత్రలో కొనసాగిస్తూ ఉంటారు. అంతకంటే ఘనమైనది దేవుని ప్రేమ. ఆ ప్రేమను కలిగిన వారు దేవుని ప్రేమిస్తారో, దేవుని ప్రేమిస్తూ దేవునితో మరి యెహోవాకు వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. రెండవదిగా నోహను చూసాం. ఇంకా ఎంతమంది మనం ఉన్నారా కాదు, ఈ దినం కొరకై వేరే మనం ధ్యానించుకుని ఆరాధనకు వెళదాం. మరి నోహను మనం చూసినట్లయితే నోహ కూడా ఆదికాండం 7:1 మాట రాయబడి చూడండి. యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఏంటో చూసితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించడి. ఆ విధంగా పెద్ద ఓడ తయారు చేశారు. ఆ దేవుడు తెలిసిన రీతిగా మరి నోహు ఓడను తయారు చేశాడు. దేవుని మాట ప్రకారంగా మరి ప్రతి జీవం కలిగిన మరి అవన్నీ కూడా వాళ్ళలో ప్రవేశించాయి. తర్వాత ప్రభు కూడా దేవుడు కూడా నీవు నీ కుటుంబం అంతా కూడా వాళ్ళలో ప్రవేశించమని చెప్పినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ప్రవేశించారో వెంటనే మరి అది నోహు వాడ తలుపు మూసినట్టుగా లేదు. ఎవరు మూసారండి? దేవుడే మూసాడు. ఆయన బయట నుండి గడెట్టేశారంట. బయట నుండి గడెట్టేశారు. అంటే లోపల నుండి ఉపద్రవాలకి వాటికి వాళ్ళు భయపడి తలుపు తీస్తే మళ్ళీ బయటకు పడిపోతారనే ఉద్దేశం మీద ఏం చేశాడు? దేవుడే బయటే ఉండి గడెట్టేసి రాకుండా బంధించాడు. అంత కాపుదల దేవునికి మన ఎట్లా అంత ప్రేమ, అంత కాపుదల. మరి అటువంటి నోహు కూడా మరి తన కుటుంబాంతరతో రక్షింపడ్డాడు. తన కుటుంబాలతో కూడా రక్షింపడ్డాడు.
కనుక మనం కూడా యేసు ప్రభు అనేటువంటి మరి వాళ్ళు మనం ప్రవేశించున్నాం. యేసు ప్రభు గారి యొక్క వాళ్ళు మనం ప్రవేశించున్నాం. ఆ వాడు ఎటువంటిదండి? వాళ్ళు మనం ప్రవేశించిన వెంటనే ఆయనే మనల్ని బంధించి కాపాడేవాడుగా ఉంటున్నాడు. ఎంత గొప్ప కృపగల దేవుడు! ఎంతవరకు అంటే మనం మరలా పరలోక రాజ్యం వెళ్ళే పర్యంతమైనా మనల్ని కాపాడటకు ఆయన బాధ్యత కలిగి ఉంటున్నాడు. ఈ విధంగా మరి నాహు తన యొక్క మరి కుమారులందరినీ తీసి మరి తిరిగి వచ్చేసారు. తర్వాత 9 చూడండి మాట. 9 ఆదికాండం 9 సరే చదవండి. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదరును అన్ని జంతువులకును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రతి పురుగును సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగించు. ఈ విధంగా మరి ప్రభువు ముందుగా ఎవరికి అప్పగించాడు చూసినట్లయితే ఆదాముకి అప్పగించుట మనం చూసాం. చూడండి, ఆదాము 1:28 మాట రాయబడింది. ఆదికాండం 1:28 రాయబడింది. సేమ్ మరి దేవుడిని వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకున్నది, సముద్ర చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. కనుక సేమ్ అక్కడ కూడా అదే చెప్తున్నాడు. కనుక దేవుని దృష్టిలో ఎవరైతే ఆయనకి ఇష్టలుగా ఉంటారో వారందరూ కూడా ఆయన ఏం చేస్తాడు? ఆశ్రయించి దేవుడు అని మనల్ని కూడా ఆశ్రయించాడు దేవుడు. మన ప్రభువుని యేసుక్రీస్తు వారు మరి మనల్ని కూడా ఆశ్రయించున్నాడు. అపొస్తలులను ఆశ్రయించినట్లుగా మనల్ని కూడా ఆశ్రయించున్నాడు. అంచేతనే ఈ లోకంలో మనం జీవించినప్పుడు మన యథార్థంగా ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు మనకి రోగాల మీద మరి రోగాలను తగ్గించే శక్తి ఇచ్చాడు. తర్వాత అపోదని మరి విడిపించే శక్తిని మనకిచ్చాడు. గాలిని సముద్రంలో ఆపే శక్తి ఇచ్చాడు. చనిపోయిన వారిని లేపే శక్తి ఇచ్చాడు. ఆయన ఏ లోకంలో ఏదైతే చేశాడో ఆ కార్యములన్నిటిపై మనకు కూడా శక్తినిచ్చున్నాడు. అయితే మనము దాన్ని ఉపయోగించుకుంటలే. ఏమండి, మనం ఉపయోగించుకున్నట్లయితే ఎంతో మరి ఘనత మనకి. ఉపయోగించుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారు ఆ యొక్క దేవుని శక్తిని ఉపయోగించుకుంటున్నారు, దేవుని ఆయన మహింపరుస్తున్నారు, అనేకులను ప్రభు దగ్గరికి నడిపిస్తున్నారు. మనమైతే మన రక్షణనే పట్టుకుంటున్నాం, దాన్ని కాపాడుకుంటకే కింద మీద పడుతున్నాం. దాన్ని కాపాడుకుంటానికే క్రింద మీద పడి ప్రయాసపడుతున్నాం. అయితే మనం ఎప్పుడైతే యథార్థ హృదయంతో ప్రభు యొక్క సన్నిధిలో మరి మనల్ని రక్షణ కాపాడుకుంటామో ఆ శక్తులన్నీ మనము పొందేవారు ఉంటాం. భయం అనేది ఉండదు. ఆయన కృపను బట్టి మరి ఆయన ఆశ్రయించే దేవుడు మన దేవుడే అంటున్నాడు. ఆ విధంగా నోవహును ఆశ్రయించాడు. మరి అయినప్పటికీ నోవహు ద్వారా మరణం, ఆదాము ద్వారా మరణం ఎలాగైతే వచ్చిందో మరి నోవహు ద్వారా కూడా మరణం వచ్చినట్లుగా వాక్యం బోధిస్తుంది. చూడండి, తొమ్మిది 21 చూడనమ్మా. అది 9:21 పిమ్మట ద్రాక్షరసం తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండాను. అప్పుడు కనాను తండ్రి హాము తన తండ్రి వస్త్రహీనుడే చూసి ఇద్దరు సహోదరులు తన ఆ సంగతి తెలియపరచను. సీమ యాపతో వస్త్రం తీసుకొని భుజంలో వేసుకొని
వెనక నడిచి వెళ్ళి తమ తండ్రి దిశమలను కప్పిరి. తర్వాత ముఖంలో ఎన్నుక తట్టు వలన తండ్రి దిశమలను చూడలేదు. మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు హామ్ చేసిన దాన్ని తెలుసుకొని కనాను చెప్పింపగా కానీ తన సహోదరులు దాసుడిగా చేస్తున్నాడు. ఈ విధంగా పాపము మళ్ళీ ప్రవేశించింది. ఆదాము పండు తిన్న ద్వారా పాపం ప్రవేశించింది. ఇక్కడ వాళ్ళు వస్త్రీయులు అయిపోయారు. ఇక్కడైతే మత్తుడై ద్రాక్షరం తాగి మత్తుడై వస్త్రీయుడై తన పిల్లల్ని క్షమించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కనుక మా ప్రియులారా, రక్షణ కాపాడుకుంటా ఎంతో గొప్ప సంగతి. తెలియదు మనకి ఏ సమయంలో ఏ విధంగా మన రక్షణ పోగొట్టుకుంటామని మనకు తెలియదు. అపోది చాలా యుక్తి గలవాడు. అక్కడ బాగా మత్తుడిగా చేశాడు మరి నోహను. తర్వాత అతను ఏం చేశాడు, మరి వస్త్రీయునిగా చేశాడు. తన చేత తన పిల్లల్ని శాపించుకునేటట్లు చేశాడు. అటువంటి పరిస్థితులు మరి వస్తాయి, విశ్వాసులైన వారికి కూడా సంభవిస్తుంటాయి. అయితే మనము మరి పీతలు రాయబడిన రీతిగా మనము ఏం చేయాలంటే మన యొక్క రక్షణను కాపాడుకునే వారం ఉండాలి. మన రక్షణను మనము కాపాడుకునే వారంగా ఉండాలి. అప్పుడైతేనే మనము మరి జయించేవారు ఉంటాం. మొదటిగా మరి చూసినట్లయితే మరణోపాధ్యాయమును కలిగి మనం సంతృప్తిగా ఉంటున్నాం. మనము దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభులో మరి మరణం జయించిన వారమై సంతృప్తి కలిగి ఉంటున్నాం. 8వ వచనంలో కీర్తన 36:8 నీ మందిర యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నుంచున్నారు. కనుక మనం మరణమును జయించిన వారమై యేసు ప్రభులో ఆయన రక్తం ద్వారా మోచింపబడిన వారమై సంతృప్తి పొందుతున్నాం. కాబట్టి మనము దేవుని ఆరాధించవలసిన బద్దులమై ఉంటున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన తన విశేష కనికరం చొప్పున మనం ఏం చేశాడండి, మరి పేతుల్లో రాయబడినట్లుగా ఆయన తన విశేష కనికరం చొప్పునని తన యొక్క జన్మింపజేసిన కారణం చేత మనము దేవుణ్ణి ఆరాధించబద్దులం అంటున్నాం. మొదటిగా మరణం నుండి విడిపించి పరలోక రాజ్య వారసులుగా చేసినందుకై ఆయన మనం ఆరాధించడం బద్దులమే అంటున్నాం. రెండవదిగా మనం మన యొక్క మరి నూతన జన్మ మనకు అనుగ్రహించినందుకై ప్రభువును ఆయన నూతన జన్మ అట్టిగా అందించలేదు. ఆయన మన పాపం తన మీద వేసుకొని శ్రమపడి నిందలు అవమానం సహించి శిలువ శ్రమను అనగా భూలోక నివాసుల యొక్క మరణ పాప భారం అంతా కూడా భరించు మరి కొట్టబడి తన ఆఖరి రక్తపొట్టు సింధించే వరకు కూడా ఆయన మన భారాన్ని మోస్తుంటున్నాడు. ఆఖరిగా శిలువకెక్కి ఆఖరి పొట్టు రక్తం నీరు కూడా కారు వరకు ఆయన శ్రమ సహించి తండ్రి వీరేం చేస్తున్నారో వీరిని క్షమించమని చెప్పి ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఆ విధంగా మనకి జీవమునిచ్చున్నాడు. మరణం జయించి జీవమునిచ్చున్నాడు. కాబట్టి ఆ విధంగా క్రొత్త జన్మకు పాత్రమని మనము ప్రభువును ఆరాధించబద్దులమే అంటున్నాం. మూడవదిగా మరి చూసినట్లయితే పిలుపును ఏర్పాటును నిత్యం చేసుకోవాలి. మనము ఏ విధంగా అయితే అబ్రాహాము మరి నోహు ఏ విధంగా అయితే తమ పిలుపును నిశ్చయం చేసుకుని వారు దేవునికి ఇష్టలుగా జీవించారో ఆ విధంగా మనం కూడా మన రక్షణ కాపాడుకుంటూ దేవునికి ఇష్టలుగా జీవించాలని దేవుని వాక్యం మనం బోధించున్నది. అబ్రాహాము వలె దావీదు వలె దేవుని యొక్క పిలుపును మనం పొందిన వారమై ఎత్తబడి పర్యంతము అనగా యాత్రలో ముగిసే పర్యంతము మన రక్షణ కాపాడుకుంటూ ప్రభును ఆరాధిస్తూ ఆయన సన్నిధిని ఆనందిస్తూ ప్రభు యొక్క నామంలో మనము ఆయన సన్నిధి చేరు పర్యంతము పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని భద్రపరిచి కాపాడుగాక ఆరాధించుకుందామండి.